హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. మేముండే క్వార్టర్స్ పక్కన ఈ మష్రూమ్ అనేది దొరికిందండి. చాలా న్యాచురల్‌గా దొరుకుతుంది. అది కూడా ఎక్కువగా రెయినీ సీజన్‌లో కనబడతాయండి ఈ మష్రూమ్స్. ఇది న్యాచురల్‌గా వస్తుంది కాబట్టి దీనివల్ల ఎన్నో లాభాలుంటాయండి. ముందుగా మనం ఆ మష్రూమ్స్‌ని తీసి చక్కగా క్లీన్ చేయాలండి. ఎందుకంటే దానికి చాలా మట్టనేది అంటుకుంటుంది. ఎందుకంటే మట్టిలో ఉంటాయి కదండీ! అందుకు. బాగా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కల్ని చేత్తో మనం తీసుకుంటే అయిపోద్దండి. ఆ తర్వాత ప్యా అంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఆనియన్స్, కరివేపాకు వేసిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న మష్రూమ్‌ననేది అందులో వేయాలండి. తర్వాత కొద్దిగా సాల్టు స్ప్రింకిల్‌లా చేసుకొనేస్తే, ఆ తర్వాత కొద్దిగా మూత పెట్టి మళ్ళీ కొంచెం అది వాటర్ ఎక్కువుంటదండి. ఎందుకంటే వాటర్ కంటెంటు న్యాచురల్ కదండీ! వాటర్ కంటెంట్ ఎక్కువగుంటది మష్రూమ్‌కి. ఆ తర్వాత కొద్దిగా టమాటా, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి అవన్నీ ఏసుకోవాలండి. అవేసుకున్న తర్వాత చక్కగా కలపాలండి. క కలిపిన తర్వాత దీన్ని కొంచెం కూరేసుకొని ఎంత అన్నమైనా తినాలనిపిస్తదండి. మా నాన్న చిన్నప్పుడు వ్యవసాయం పొలంలోకి వెళ్ళినప్పుడు రెయినీ సీజన్‌లో ఎక్కువ దొరికేదండి. మా నాన్నగారు తెచ్చినప్పుడైతే మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళమో. ఎందుకంటే అంత టేస్ట్‌గా ఉంటదండి న్యాచురల్ మష్రూమ్. మీరు కూడా తినుంటారు కదా! మీకు కూడా అనిపిస్తది కదా! మనం బయట కొనే పొడకక కన్నా ఇది చాలా రెట్లు బెటరండి. ఇంకోసారి మూత పెట్టి అది దగ్గరయిన తర్వాత తింటే ఎంత హ్యాపీగా ఉంటదో అండి. అది కూడా మనం చేత్తో తయారు చేసుకొని తింటే ఇంకా హ్యాపీగా ఉంటది కదండీ! మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.